హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు సంక్రాంతి రోజు అనమాట. నేను కాకినాడ బీచ్కి వచ్చాను. కాకినాడ బీచ్ సంక్రాంతి రోజు ఎలా ఉంటుందో చూపిద్దామని వచ్చాను. ఇది మార్నింగ్ టైంలో వచ్చానండి, ఎందుకంటే ఆఫ్టర్ లంచ్ టైం తర్వాత వస్తే అసలు బీచ్లోకి ఎంటర్ అవ్వలేమన్నమాట, అంత జనం ఉంటారు. అందుకనేసి మార్నింగ్ వచ్చాను. ఇప్పుడు జనం చాలా తక్కువ ఉన్నారు, కానీ ఈ బీచ్ అంతా ఎలా ఉంటుందో ఈ టైంలో చూపిస్తానండి. సంక్రాంతి సందర్భంగా ఈ విధంగా బీచ్లోని జైంట్ వీల్ ఇవన్నీ ఏర్పాటు చేశారండి. అంటే చిన్నపిల్లలు ప్లే చేసుకోవడానికి. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలో నేను మార్నింగ్ ఇప్పుడు 10:30 అలాగ అయింది, ఇంకా ఇవన్నీ స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇవన్నీ మరి కాసేపులో స్టార్ట్ అవుతాయండి. అంటే ఈవినింగ్ ఆఫ్టర్ లంచ్ టైం వస్తే ఇక్కడ చాలా జనం ఉంటారు, అసలు బీచ్లోకి ఎంటర్ అవ్వలేమండి, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అందుకనేసి నేను ఎర్లీగా వచ్చాను అనమాట. ఇక్కడ కూడా స్టాల్స్ అవి ఉన్నాయండి. ఇక్కడ బైక్ పార్కింగ్ అది ఏర్పాటు చేశారు. బైక్ పార్కింగ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు అనమాట. ఫుడ్డీస్కి అయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ విపరీతంగా ఉన్నాయండి. ఫుడ్ స్టాల్స్ చాలా ఎక్కువగా ఏర్పాటు చేశారన్నమాట. చూడండి, వెళ్ళే దారంతా ఫుడ్ స్టాల్సే అండి. ఫుడ్ స్టాల్స్ విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ స్టాల్స్ కూడా పెట్టారండి ఇక్కడ. అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. అలాగే చిన్నపిల్లల గురించి టాయ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి, స్టాల్స్ పెట్టారనమాట. ఈరోజు యాక్చువల్గా 1 o'clock తర్వాత కాకినాడ బీచ్లో ఎంటర్ అవ్వలేమండి, అంత రష్గా ఉంటుంది. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎవరైతే ఫుడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈరోజు బీచ్కి రావచ్చు అన్నమాట, ఎంజాయ్ చేస్తారు బాగా. ఇవన్నీ చిన్నపిల్లల గురించి టాయ్స్ అండి. ఈ విధంగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారండి. ఫుడ్ స్టాల్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. కంటైనర్స్ తోటి ఫుడ్ స్టాల్స్ ఇవి ఏర్పాటు చేశారన్నమాట. ఎక్కడికక్కడ కంటైనర్స్ తోటి టీ స్టాల్స్ అవి ఏర్పాటు చేశారండి. ఈ విధంగా షూటింగ్ ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేశారండి. కొంతమంది మీరు చూడొచ్చు, ఈ బాటిల్స్ని షూట్ చేస్తున్నారన్నమాట. డెజర్ట్ రైడింగ్ బైక్ కూడా ఏర్పాటు చేశారండి. చూడండి చూడండి, కొంతమంది ఆల్రెడీ రైడ్ చేస్తున్నారు అనమాట డెజర్ట్ బైక్స్. ఇది కాస్ట్ ఎంతో కనుక్కుందండి. ఎంతండి కాస్ట్? ఎలాగండి? 200 ఒక రైడ్. చూడండి ఫ్రెండ్స్, 200 ఒక రైడ్ ఇస్తారనమాట. అంటే షార్ట్ డిస్టెన్స్, ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. 200 తీసుకుని రైడ్ చేయొచ్చు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, దూరంగా షిప్స్ కూడా కనిపిస్తున్నాయి కాకినాడ పోర్ట్లో అన్నమాట. బీచ్ మార్నింగ్ 10:30కే చాలా రష్గా అయిపోతుందండి, చాలా జనంతో కిటకిటలాడుతుంది. చూడొచ్చు సంక్రాంతి రోజున అందరూ వచ్చి ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ పోలీస్ వారు పెట్రోలింగ్ కూడా ఉందండి. ఏమీ అన్వాంటెడ్ థింగ్స్ జరగకుండా పోలీస్ వారు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు.
కంప్లీట్గా వార్ సర్వైలెన్స్ కూడా ఉందండి. యాక్చువల్గా నేను పారా రైడింగ్ స్టార్ట్ అయిందండి ఆ మధ్యన బీచ్ ఫెస్టివల్లో భాగంగానే పారా రైడింగ్ చూపిద్దామని వచ్చాను. కానీ ఈరోజు పారా రైడింగ్ లేదట, అసలు క్లోజ్ అయిపోయిందట, అది 2 days ముందే. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఈరోజు పండగ కదండి, అందరూ అలాగే ఎంజాయ్ చేస్తుంటారనమాట. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చూడండి వీడిని చూడండి, వీడు కూడా బీచ్లో కూడా పల్లీలు ఇవి దొరుకుతున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, పోలీసు వారు అందరినీ అలర్ట్ చేస్తున్నారు లోపలికి దిగద్దు అనేసి. ఇదొక చాలా మంచి విషయం అండి. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు కూడా ఎగరేస్తున్నారండి. అంటే కెమెరా వ్యూలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ కొన్ని గాలిపటాలు ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సంక్రాంతి రోజున కాకినాడ బీచ్ ఎలా ఉందో చూశారు కదా. ఈ సంక్రాంతికి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటూ, ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో అంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.